తెలంగాణలో అవినీతి అధికారులు వరుసగా ఏసీబీ వలకు చిక్కుకుంటున్నారు. ప్రజల నుంచి చిన్న చిన్న పనులకు కూడా లంచం డిమాండ్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు వదిలిపెట్టడం లేదు. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ పట్టుబడటం కలకలం రేపింది. జిన్నారం మండలం లింగయ్యపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి జె వరలక్ష్మి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఇంటి నిర్మాణ అనుమతి, ఇంటి నెంబర్ కేటాయింపు కోసం ఆమె 13,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. వరలక్ష్మి వ్రతం రోజే వరలక్ష్మి ఏసీబీకి చిక్కటం విశేషం. లంచం మొత్తాన్ని ఫోన్ పే ద్వారా మరో పంచాయతీ కార్యదర్శి ఖాతాకు పంపాలని బాధితుడికి వరలక్ష్మి సూచించారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడులు నిర్వహించారు. వరలక్ష్మి లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లంచం తీసుకున్న మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని కోర్టులో హాజరుపరిచారు. అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమందిలో భయం పట్టుకుంది. మధు ఏఎస్పీఎస్సీబీ ఆదిలాబాద్. ఈరోజు అనగా 21 ఆగస్టు 2026 రోజున లింగయ్యపల్లిలో ఒక బాధితుడు తన ఇంటికి కన్స్ట్రక్షన్స్ కోసం మరియు ఇంటి నంబర్ కోసం పర్మిషన్ కోసము విలేజ్ సెక్రటరీ శ్రీమతి వరలక్ష్మి గారిని సంప్రదించగా ఆమె 15,000 లంచం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 13,000కు అగ్రిమెంట్ అయింది. 13,000 కూడా తను క్యాష్ తీసుకోకుండా ఫోన్పే కొట్టాలని చెప్పింది. అది తన ఫ్రెండ్కు ఫోన్పే చేయించింది. అది వాళ్ళని కూడా మేము అదుపులోకి తీసుకుంటున్నాము. వీరి మీద కేసు అవుతుంది, వరలక్ష్మి గారి మీద కేసు అవుతుంది. వారిని అదుపులోకి తీసుకుని ఏసీబీ చట్టం ప్రకారం వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీ ద్వారా అందరికీ విన్నవించుకునేది ఏమనగా, మీరు ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారు చేయాల్సిన పనికి గాను డబ్బులు డిమాండ్ చేసినట్లయితే మాకు 1064 నంబర్కు కానీ లేదా డిఎస్పీ ఆదిలాబాద్ 91546 91543 888963 ఈ నంబర్లకు ఫోన్ చేసి మా సహాయాన్ని ఎల్లవేళలా 24/7 పొందగలరని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. నేను జి మధు ఏఎస్పీఎస్సీబీ ఆదిలాబాద్. ఈరోజు అనగా 21 ఆగస్టు 2026 రోజున లింగయ్యపల్లిలో ఒక బాధితుడు తన ఇంటికి కన్స్ట్రక్షన్స్ కోసం మరియు ఇంటి నంబర్ కోసం పర్మిషన్ కోసము విలేజ్ సెక్రటరీ శ్రీమతి వరలక్ష్మి గారిని సంప్రదించగా